నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే. ప్రచారంలో రామగుండం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్ ఠాగూర్. మంతనీలో నడి రోడ్డుపై నిల్చుంటాం, బీఆర్ఎస్ నేతలను వచ్చి చంపమనండి. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. మూడుసార్లు గెలిచిన మంత్రి గంగుల రాష్ట్రంలోనే పెద్ద అవినీతి పరుడు. కమలాకర్ పై కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి ఆరోపణ. ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు తెలిపాలో చర్చిస్తున్నాం. మహబూబాబాద్ టీడీపీ ఎంపీ రామచంద్రరావు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనని రామగుండం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎస్ రాజ్ ఠాగూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా అర్జీటు బొగ్గు గనులపై ఐఎన్టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్, కార్పొరేటర్ శంకర్ నాయక్ తో కలిసి రాజ్ ఠాగూర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణను ప్రోత్సహిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు. సింగరేణి వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వైపే కార్మికులు ఉన్నారని, ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు గుణపాఠం చెబుతారని అన్నారు. కార్మికులు నష్టం చేస్తున్న తీరును ప్రజలందరికీ, ఇక్కడ కార్మిక బంధువులకు అందరికీ తెలుసు. 10 సంవత్సరాల తెలంగాణలో ఇలా తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన కార్మిక బాంధవులు ఒక రకంగా చెప్పాలంటే సింగరేణి కార్మిక బంధువులు చేపట్టి ఈరోజు తెలంగాణ వచ్చిందని చెప్పి మా భావన. మరి అలాంటి త్యాగమూర్తుల అందరినీ కూడా దోస పెడుతూ, అనేక రకాల ఇబ్బంది పెడుతూ 50 సంవత్సరాల పూర్తి పని చేసి తన పిల్లల ఉద్యోగాల గురించి ఆ కార్మికుడు స్వయంగా 5 నుంచి 10 లక్షలు 15 లక్షలు కట్టాల్సిన పరిస్థితి ఇవాళ డిపెండెంట్ ఉద్యోగాలు రావడం. తర్వాత ఏ పని చేయాలని కూడా అవినీతి, డబ్బు, రాజకీయ ప్రమేయం, ఒత్తిళ్లు, కార్మిక చట్టాలపై ఎన్నైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చేటువంటి వ్యవస్థను ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేస్తున్న అవినీతి స్థానికంగా ముఖ్యంగా రామగుండం ప్రాంతంలో ఒకసారి పాపం అంటే శాపం జరిగినట్టుగా ఈ రామగుండాన్ని నగరంగా, మహానగరంగా మారాల్సిన నగరం ఇవాళ బొందలగడ్డగా చేసిన తీరు, ఏదైతే కేసీఆర్ ఇచ్చిన మాట ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోవడం, మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి కార్మిక బంధువులు అందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తు కోటేసి గెలిపిస్తారని భావిస్తాను. ఇంకా మాట ఇస్తాను. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మీద అపారమైన నమ్మకం, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్, దాంతోపాటు సొంతింటి కళ, దాంతోపాటు మారుపేర్ల సమస్య, అదే మాదిరిగా డిపెండెంట్ ఉద్యోగాల్లో ఎలాంటి పారదర్శకత, ఎలాంటి అవినీతి లేకుండా ప్రతి ఒక్క కార్మికుల హక్కులు, వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళ పిల్లలకు. పెద్దపల్లి జిల్లా మంతని చౌరస్తాలో నడి రోడ్డుపై నిల్చుంటా, బీఆర్ఎస్ నేతలను వచ్చి తనను చంపమను అంటూ పోలీసులపై మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రాత్రి మహాముత్తారంలో ఓడేడు సర్పంచ్ బక్కారావుపై జరిగిన దాడిని ఖండిస్తూ మంతని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆయన ఫిర్యాదు చేశారు. మంతనిలో రౌడీయిజం, గుండాయిజం సంస్కృతిని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
స్థానిక బీఆర్ఎస్ అభ్యర్థి గురించి మాట్లాడితే బక్కన్నకు పట్టిన గతే కాంగ్రెస్ నాయకులకు పడుతుందని సోషల్ మీడియాలో వార్నింగ్ ఇచ్చిన బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంతని శాంతియుత ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు హెచ్చరించారు. ఓపెన్ చెప్పారు పోలీసులు ఓపెన్ చెప్పారు అందరూ చెప్పారు మీరు వచ్చి చెప్పారని ఓపెన్ చెప్పలేదు సార్. ఏమన్నా అంటే అట్లా చేయం సార్. అలా చచ్చిపోతా ఉన్నారండి, ఈ గుండాయుధంతో చచ్చిపోతా ఉన్నారు. ఎవరు జవాబు చెప్తారు మాకు? మీరు కాకి డ్రెస్ వేసుకున్నారు, మీరే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే ఎట్లా? లేదు సార్, అది ఏం చెప్పామంటే మీరు ఏంటంటే శాంతియుతంగా చేసుకోండి. ఎవరన్నా అది కూడా చెప్పినా నేను మా ప్రసాద్ వీళ్ళకు ఎవరన్నా స్వచ్ఛందంగా చేసుకుంటాను చేసుకుని ఇవ్వండి, బలవంతంగా అయితే పెట్టకూడదు. అట్లా చెప్పాను సార్. అట్లే చెప్పాను సార్. స్వచ్ఛందంగా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసినాం సార్. అట్లే చెప్పిన అప్పీల్ కూడా కోఆపరేట్ చేయమని చెప్పినాం. మీరు ఎందుకు వచ్చి చెప్తున్నారు? వాళ్ళకేమైనా మీరు గవర్నమెంట్ చేస్తున్నారా, ఇంకెవరికైనా పర్సనల్ గా సపోర్ట్? ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ ఉన్నాం సార్. ఎట్టి ఎలక్షన్ కోడ్ మాత్రమే ఉంది. మా కార్యకర్తని నాయకుడిని భయభ్రాంతులను చేసి ప్రజలు ఓటేస్తారని అనుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. వారు మాపై ఒక నెపం నెప్పెట్టే ప్రయత్నం చేసింది. కొట్టింది వారే, ఉల్టా చోర్ కోత్వాల్కు డాటే అన్నట్టు ఈరోజు కొట్టింది వారు, సంపుదామని వచ్చి అతి క్రూరంగా కొట్టింది వారే. కొట్టి మాజీ నక్సలైట్ అని చెప్తా ఉన్నారు బక్కన్న గారు. ఆయన ఆ వాదాన్ని వదిలిపెట్టి ప్రజాస్వామ్య వాదములో ప్రజల ఓట్లతో గెలిచిన సర్పంచ్ అంటే ప్రజాస్వామ్య వాదమా అన్నీ వదిలేసి వచ్చింది. ప్రజాస్వామ్యంలో మమేకైపోదామని వచ్చిన అతన్ని పట్టుకొని ఈరోజు ఆ విధంగా మాట్లాడటం అనేది మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం. ఎవరిని మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మీరు బలపరచాలని మేము డెఫినెట్లీ ఒక పిలుపునిస్తాం. ఆ పిలుపు మేరకు చాలామంది ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసేవారు ఉంటారు. ఆ క్రమంలో అనేక మంది కూడా వచ్చి పాల్గొంటూ ఉన్నారు, పార్టిసిపేట్ చేస్తారు. దాని సంఘటన కూడా చెప్తాను. మరి ఈరోజు ఒక పక్కన ఈసీఐని కొడుతూ ఉన్నాం, ఇంకో పక్కన ఈరోజు జర్నలిస్టులను కూడా, విలేకరులను మేము ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. నిజ నిర్ధారణ కమిటీ వేయండి, ఎవరిపై ఎవరు దాడి చేసినారు. ఈరోజు నిన్న ఒక అమ్మాయి దగ్గర మ్యాథమెటిక్స్ సంబంధించిన కంపాస్లో ఒక డివైడర్ని తీసుకొని స్వయాన తీసుకుపోయి ఈ సంఘటన చేసిన వారే బీఆర్ఎస్ నాయకత్వమే పోయి వారంతటా వారు పొడుచుకునే ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీపై నిపం మోపుతా అని ఆలోచన చేస్తే ఆ అమ్మాయి కూడా ఈరోజు పోలీస్ స్టేషన్ ఉంది. నిజం చెప్పడానికి కాటారం పోలీస్ స్టేషన్. రేపు రాబోయే కాలంలో ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇతర నియోజకవర్గాలను చేసినట్టు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకున్న డబ్బులు, ఫామ్ హౌస్లను, అక్రమ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి సంతోష్ కుమార్ అన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ తో కలిసి వారు మాట్లాడుతూ కరీంనగర్ లో 3 సార్లు గెలిచిన మంత్రి గంగుల కమలాకర్ రాష్ట్రంలోనే పెద్ద అవినీతి పరుడని పత్రికలు, ప్రజలు కోడై కూస్తున్నాయని అన్నారు. మరోవైపు బండి సంజయ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా, కార్పొరేటర్ గా ఉన్న సమయంలో నిరుద్యోగుల గురించి కొట్లాడతానని, అభివృద్ధి చేస్తానని పార్లమెంటుకు పంపిస్తే గుండు సున్నా చేసిండన్నారు. బీజేపీ పార్టీని కూడా గుండు సున్నా చేసిండు, అందుకే అందరూ ఆయనను గుండు సంజయ్ అంటారని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని బీఆర్ఎస్ ను గెలిపిస్తే నీళ్లు లేవు, నిధులు లేవు, కానీ తన కుటుంబంలో మాత్రం అందరికీ నియామకాలు జరిగాయని ఆరోపించారు. కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దలు గౌరవనీయులు నరేందర్ రెడ్డి గారు మరి కొత్తగా అంటే కాదు, మాకు పాత నాయకుడు. మళ్ళా ఈ రోజున వీరి గురించి చెప్తాను. మరి ఈ రోజున వీరితో పాటు
ఈ ప్రెస్ మీట్లో ఉండటం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. సుదీర్ఘమైనటువంటి నాయకుడు. అట్లానే ఎన్ఎస్ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి అంజన్ కుమార్ యాదవ్ గారు, చిన్నారెడ్డి గారు, నా మధ్యలో ఎస్టీ సెల్ సంబంధించినటువంటి నాయకుడు, ఇతర మిత్రులందరితో పాటుగా మీకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఒక విచిత్రమైన పరిస్థితుల్లో కరీంనగర్ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతాం. ఒక సుదీర్ఘకాలం పాటు 2019 నుంచి ఎమ్మెల్యేగా, 2009 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒకవైపు మంత్రిగా, ఒకవైపు రాష్ట్రంలోనే అవినీతి, భయంకరమైనటువంటి అవినీతి పరుడికి కూడా ముద్ర మేము చేసింది కాదు, వాళ్ళ మీడియాలో కూడా పుంకాలుగా వస్తుంది నేను చూసినటువంటి పరిస్థితి. సరే, ఒకవైపు ఆయన గుండు సంజయ్ గారు, బండి సంజయ్ గారు పని ఏంటి? ఆయన కార్పొరేటరు, ఎమ్మెల్యేలుగా ఓడిపోయాడు, ఎంపీగా గెలిపించాడు కరీంనగర్ ప్రజలు. బాగా మాట్లాడతాడు, పాపం మన పార్లమెంటుకి సంబంధించిన చాలా పరిశ్రమలు తీసుకొస్తాడు, చాలా కొత్త నిరుద్యోగులకు కానీ ఇరిగేషన్ కానీ తీసుకొస్తాడని చెప్పి చాలా ఆశపడ్డారు పాపం అతని మీద. కానీ అతను నిజంగా నిరంతరం చెబుతూ ఉంటారు వాళ్ళ పార్టీ వాళ్ళే, ఈ గుండు సంజయ్ వచ్చాడు, బీజేపీ గుండు చేశాడు అనేటటువంటి. నేను చెప్పింది కాదు, వాడు చెబితే మాట. ఈ కరీంనగర్ కూడా గుండు చేసినటువంటి పరిస్థితి. ఇవాళ అన్న గురించి చెప్పాల్సినటువంటి అవసరం. సుదీర్ఘకాలం పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఒక కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ వాదిగా, కొన్ని సాధక బాధకాల ఇబ్బందులు వచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కూడా ఈ పార్టీ ఉంటేనే ఈ తెలంగాణ, సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఈ తెలంగాణ బతికి పట్టగలిగి నిరుద్యోగ యువత అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలన్నా, మహిళా సాధికారత జరగాలన్నా, ఏదైతే నీరు, నిధులు, నియామకాలు అనేటటువంటి లేనటువంటి పరిస్థితులు జరగాలి అనేటటువంటి. మీరు చూశారు కాళేశ్వరం ప్రాజెక్టు, అమోఘమైన రియల్ ఎస్టేట్ బ్రోచర్ వేసేసారు కేసీఆర్ గారు. అంతా ఇంత కాదు, మిగతా రాష్ట్రాలు కూడా కుళ్ళు పుట్టింది. ఇంత కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారా, డైలీ ఇట్లా తిప్పంగానే ఎక్కడ అడవిలో, ఆయన గెస్ట్ హౌస్లో అడవిలోకి వెళ్ళి తిప్పంగానే పరపర నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎక్కడికో వెళ్తాడు, అక్కడికి వెళ్ళంగానే అట్లా నీళ్ల పక్క నుంచి మన కేసీఆర్ బొమ్మ, ఇటువైపు కేటీఆర్ బొమ్మ వచ్చింది. రాష్ట్రం, దేశం మొత్తం కూడా అబ్బా ఏం చేశారా అని చెప్పి. చంద్రబాబు అక్రమ అరెస్టు తర్వాత తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడంతో రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు తెలపాలో చర్చించుకున్నామని మహబూబాబాద్ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు కొండపల్లి రామచంద్రరావు అన్నారు. పార్టీ మండల అధ్యక్షులు, కార్యకర్తలతో టీడీపీ జిల్లా ఆఫీసులో వారు ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ నెల 24న మళ్లీ సమావేశమై కార్యకర్తల, నాయకుల అభిప్రాయాలతో ఏ పార్టీకి మద్దతు తెలపాలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. చంద్రబాబు గారి నాయకత్వం ఆవిర్భావం నుంచి మొట్టమొదటిసారి తెలంగాణలో మరి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ల పోటీ చేయకుండా మరి నిర్ణయం ప్రకటించడం జరిగింది. ముఖ్య కారణం మీకు తెలిసిన విషయమే, మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని అనేక కేసులలో ఇబ్బందులు పెడుతున్న వైఎస్ సైకో జగన్ ప్రభుత్వం మరి కేసుల మీద కేసులు పెడుతూ చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో అక్రమ కేసులో 53 రోజులు ఉంచడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల తెలుగుదేశం పార్టీ కొన్ని నిర్ణయాలు తెలంగాణలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు తీసుకోలేక మరి ఎలక్షన్లో నిలబడకుండా పోటీకి దూరంగా ఉండడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాం. మరి తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉన్న ఈ పార్టీని కనీసం నిలబడ్డ పార్టీలు కూడా మరి తెలుగుదేశం పార్టీ ఒక ఆవశ్యకతని ఈరోజు ప్రతి గ్రామంలో, ప్రతి హృదయంలో మన తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు, మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, మన ఎన్టీ రామారావు గారి హృదయాల్లో అందరు హృదయాలు ఉన్నారు. అసలు తెలుగుదేశం పార్టీని మరి ఈరోజు నిలబడ్డ పార్టీలు ఏవి కూడా సంప్రదించకుండా మరి మాకు మద్దతు అడగకుండా మరి ఈరోజు తత్సారం చేస్తూ వారి పబ్బం వారే కడుపుకుంటూ ఉన్నారు. మరి మా తెలుగుదేశం పార్టీ ఉన్న క్యాడర్ని మేము ఈ నెల 24న అందరం కూర్చొని
పార్టీ నియోజకవర్గంలోని అందరి క్యాడర్లను కూర్చొని ఒక నిర్ణయం ప్రకటిస్తాను. ఆ నిర్ణయం ప్రకారం ఏ పార్టీకి మద్దతు చేయాలన్నది ఆ రోజు నిర్ణయం తీసుకుంటాను. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహబాద్ పార్లమెంట్లో ఇప్పుడు మన భద్రాచలంలో మరి అక్కడ కూడా అక్కడ స్థానిక నాయకత్వం వారిని నిర్ణయం చెప్పడం జరిగింది. పినపాకల, ఇల్లందులో, అదే నర్సంపేటలో, ములుగులో అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి వారిని నిర్ణయం తీసుకొని సపోర్ట్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మహబాద్లో కూడా మరి 24వ తారీఖు నాడు మన ఏ పార్టీకి మద్దతు చేయాలని నిర్ణయం మా రాష్ట్ర పార్టీ స్థానిక పార్టీలకి ఉపజెప్పింది కాబట్టి ఆ రోజు నిర్ణయం ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చంద్రబాబు గారిని అక్రమ కేసు నుంచి మరి నిన్న హైకోర్టు మరి తీర్పిచ్చి పూర్తి స్థాయి బెయిల్ ఇచ్చటం, మరి అసలు వారు కోర్టు చేసిన వ్యాఖ్యలు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది వైఎస్ జగన్ ప్రభుత్వానికి. వారి మీద ఆధారాలు లేకుండా పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బంద్కు పిలుపునిచ్చాయి. మహాముత్తారంలో నిన్న రాత్రి జరిగిన దాడుల ఘటనపై నేడు మంతని నియోజకవర్గం బంద్ నిర్వహించారు. వికారాబాద్ లో రేపు జరగబోయే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ పార్టీ శ్రేణులకు, నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్ మైదానంలో మధ్యాహ్నం సభ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులకు, ప్రజలకు ఓట్లు అడిగే హక్కు లేదని విమర్శించారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి భారీ బహిరంగ సభ జరగబోతూ ఉంది. రేపు మధ్యాహ్నం ఇక్కడ సభ ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ పేరు పేరున విన్నవించేది ఏంటంటే, ఈ ఎలక్షన్ లోపల ముఖ్యమంత్రి గారు ప్రచార నిమిత్తం రేపు రాబోతున్నారు కాబట్టి భారీ ఎత్తున మీరందరూ ఇక్కడికి రావాలి. ముఖ్యమంత్రి గారి సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. పక్క పార్టీలకు వికారాబాద్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఓట్లు అడిగేటటువంటి హక్కు కూడా లేదు అనేటటువంటిది మేము ప్రచారంలోకి పోతే మాకు కనిపిస్తూ ఉంది. ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ప్రజలందరూ కూడా మేము కేసీఆర్ గారి వెంబడి ఉన్నాము, మేము కారు గుర్తుకు ఓటేస్తాము అనేటటువంటిది తెలియజేస్తూ ఉన్నారు. గతంలో వచ్చినట్టే ఈసారి కూడా ఆ భగవంతుడే మాకు ఇచ్చినట్టు ఈసారి 12 మంది పోటీలో ఉంటే మొట్టమొదటి నంబరు 1వ నంబర్ మాకు రావడం జరిగింది. పోయినసారి కూడా అట్లాగే వచ్చింది. కన్ఫ్యూజన్ ఏం లేదు, చాలా ఈజీ చెప్పడం కూడా. అన్నిటికంటే మీద ఉన్నటువంటి బటన్ ఒత్తాలని చెప్పి మేము అందరికీ చెప్తా ఉన్నాము. చదువుకున్నటువంటి వాళ్ళైతే నా పేరు రాసి ఉంటుంది, అక్కడ డాక్టర్ ఆనంద్ మెతుకు అని రాసి ఉంటుంది. కారు గుర్తు 6 గ్యారెంటీల మీద ప్రతిరోజు గ్యారెంటీ ఇస్తున్నాము. 6 గ్యారెంటీ ఢిల్లీలో తయారు చేసిన గ్యారెంటీలు అమ్మా. అవి వికారాబాద్లో నువ్వు మీ భర్త ఇంత సంతకం పెట్టిన దానికి గ్యారెంటీ లేదు. ఇక మీ 6 గ్యారెంటీ గురించి నమ్మే ప్రజలు ఏడుందో నమ్మడానికి. కాబట్టి మనం మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నా ఆలోచన చేసుకొని మాట్లాడండి. మీరేమంటున్నారు? 6 గ్యారెంటీ తీసుకొని ఇంటి డొంగలు ఈ 6 గ్యారెంటీ ఢిల్లీలో తయారు చేసి కూర్చొని, కానీ మనం వికారాబాద్ టౌన్లో కూర్చొని గుడి దగ్గర మాట్లాడుకొని సంతకాలు చేసుకున్నాయి. ఆ సంతకాలు మన గ్యారెంటీగా పనికిరావా? ఆ విషయం మర్చిపోయినావా? మా ఎమ్మెల్యే గారు కోర్టు తీసుకొని సీట్ ఇచ్చాను నువ్వు చెప్తున్నావు కదా, మళ్ళీ నువ్వు అక్కడ ఎన్ని కోర్టు తీసుకొని పోయినావు? దాన్ని కూడా మరి చెప్పాలి కదా. పొద్దులేసి ఇది ఒకటే పని పెట్టుకున్న ఎమ్మెల్యే కోర్టు తీసుకుని దళిత బంధు విషయంలో 3 లక్షలు తీసుకొని ఇచ్చిందని చెప్తున్నావు కదా. నువ్వు చూసినావా? ప్రూఫ్ ఉందా? కొన్ని ఎవరికన్నా ఇచ్చి నువ్వు తీసుకొని మా ఎమ్మెల్యే గారికి ఇచ్చినావా? లేదు కదా. నోరుందిగా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు. మీరు ఒక మహిళగా మేము గౌరవిస్తున్నాం, అది అంతా నిలబెట్టుకోండి. అంతేగాని ప్రతిసారి వచ్చేసి మేము కోర్టు ఇచ్చేసి తీసుకున్నాం అది మేమంతా ఏమనుకుంటాం అంటే ఇక్కడ కోర్టు తీసుకుని అవతల కోర్టులకు అమ్ముడు మళ్ళీ ముందు విషయాలు ఇప్పుడు మాట్లాడకూడదని. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర చేస్తూ ఫ్యాక్టరీ ముందు ధర్నా నిర్వహించారు. గత 10 నెలల నుండి వివిధ గ్రామాల ప్రజలతో, రైతులతో కలిసి వారు పాదయాత్ర నిర్వహించారు. తెలంగాణలోని షుగర్ ఫ్యాక్టరీలను ప్రైవేటు సంస్థలు ఫ్లాట్లుగా విభజించి అమ్మకానికి పెడుతున్నాయని ఆరోపించారు.
బీజేపీ ప్రభుత్వం ఇద్దరు కలిసి ఒక దళిత నాయకుడైనటువంటి వివేక్ వెంకటస్వామి మీద ఐటీ ఈడీ రేడు చేయడం ఎంతవరకు సమంజసమని ఈ ధర్మపురి అరవింద్ నువ్వు ఇక్కడ నిన్ను అడుగుతున్నాం. ఇక్కడ మేము కొరుట్ల నియోజకవర్గం పక్షాన నువ్వు బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అనే దానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏమీ లేదని ప్రజలు గమనించాలి. ఈ రెండు పార్టీలు ఒకటే కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఈ ఈడీ ఐడి రేడ్లతోటి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ జువాడి నరసింహరావు గారికి, కృష్ణారావు గారికి, అలానే నర్సగౌడ్ గారికి, ప్రవీణ్ గారికి, మిగతా అందరికీ ఏదైతుందో నమస్కారం. ఈరోజు నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి మేము వచ్చినాము. మీకు అందరికీ తెలుసు నిజాం షుగర్ ఫ్యాక్టరీ యొక్క చరిత్ర. ఏదైతే 2014లో ఒకసారి ఎంపీగా పోటీ చేస్తానని చెప్పి పోటీ వచ్చినప్పుడు 100 రోజులలో ఏదైతే ఇది ప్రభుత్వ పరం చేస్తున్నామని చెప్పేసి ఆమె ఒక వాగ్దానం ఇచ్చింది. ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడికే వచ్చి ఇదే చెట్టు కింద చెట్టు దగ్గర ఉరేసుకుంటా అని చెప్పి చెప్పిండ్రు. నేను సూటిగా ప్రశ్నించేది మన ఎమ్మెల్యే గారికి ఏంటంటే 2009 నుంచి 2023 అంటే దాదాపు 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ ప్రభుత్వం ఏదైతుందో 8 సంవత్సరాలు 9 సంవత్సరాల ప్రభుత్వం ఉంది. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఇంతవరకు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు అసెంబ్లీలో గాని ఎప్పుడు గాని నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి అసలు నోరే చెప్పలేదు. సరే, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవలేదు, కొన్ని కారణాల వల్ల తెరవలేదు అంటే ఓకే, మరి ఆయన ప్రయత్నం అన్న చేసిండా అంటే ప్రయత్నం చేయడం కూడా శూన్యం. ఈసారి నేను అందరినీ చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆయనకి తగిన బుద్ధి చెప్పాలి, ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి. రైతులు పెద్ద ఎత్తున ఏదైతుందో ఈ ప్రాంతంలో ఉన్న రైతులు అట్లనే కొరుట్ల నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క రైతు ఏదైతుందో చేతి గుర్తుపై ఓటేయాలి. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు పక్కనున్న జగిత్యాలకు వచ్చింది. జగిత్యాలకు వచ్చి ఆయన హామీ ఇవ్వడం జరిగింది, ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పేసి ఆయన మాటని గౌరవిస్తాం. తప్పకుండా ఆయన మాట ఏదైతే ఇస్తారో నిలబెట్టుకుంటారు. 2015 కావచ్చు, ఈ ఫ్యాక్టరీ మూసేసినప్పటి నుంచి ఈ రైతులకు ఉన్నటువంటి బాధ గోస ఎవ్వరు చూస్తలేరు. కాబట్టి మన జువ్వాడి నరసింహరావు ఆధ్వర్యంలో, మన కృష్ణారావు, మనం అందరం వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి నెల 22 తారీఖు ప్రతి ఒక్క గ్రామం నుంచి పాదయాత్రగా వచ్చి ఇక్కడ వాళ్ళ కేసీఆర్ది కానీ మోడీది కానీ బొమ్మలు కాలబెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మా రైతులం అంటే చిన్న చూపు చూస్తారు కాబట్టి రైతులు ఎట్లున్నా ఏం చేస్తారు. ఇప్పుడు సుగా కేసీఆర్ అనుకుంటుండు నేను ఎట్లా చేసినా ఎంత అవినీతి చేసినా సుగా నన్నే గెలిపిస్తారన్న భ్రమలో ఉన్నాడు. వానికి ఒక బీజేపీ సుగా సపోర్ట్ అయ్యిండు. ఇక్కడ ఆడొక లంగా నేను తెరిపిస్తాను పాదయాత్ర చేసి మాట ఇచ్చి మరిచిపోయినటువంటి నా సొంత పైసలతో నేను నడుపుతా ఫ్యాక్టరీ అన్నోడు ఈడొక దొంగ. దయచేసి మనమందరం ఆలోచించి సాధ్యమైన నకరికల్ నియోజకవర్గం కట్టంగూరులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం, మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. అనంతరం వేముల వీరేశం మీడియాతో మాట్లాడుతూ కట్టంగూరు మండల హెడ్ క్వార్టర్ నుండి వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీగా రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రజలు టీఆర్ఎస్ పార్టీ పాలనపైన తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారన్నారు. అప్పుడు ఇచ్చిన హామీలు ఉత్తమాటలు అయిపోయాయని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మండల హెడ్క్వార్టర్లో భారీ ర్యాలీని నిర్వహించేసి ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కట్టంగూరు మండల హెడ్క్వార్టర్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమానికి ఓన్లీ పట్టణం నుంచే వేలాది మంది ప్రజలు వచ్చేసి ప్రజల యొక్క స్పందన చూస్తూ ఉంటే ఈ మండల హెడ్క్వార్టర్ నుంచి మాకు భారీ మెజార్టీ రాబోతూ ఉంది. ప్రజలు బీఆర్ఎస్ పాలన పైన, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి అసంతృప్తితో, తీవ్రమైన వ్యతిరేకత. జరుగుతూ ఉంది.
ఈరోజు ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి ఎన్నికలుగా మీరు భావించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వాళ్ళు, తెలంగాణ జెండాలు మోసినటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో జైలు చిప్పకూడు తిన్నటువంటి వాళ్ళు, పోలీసు దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు, కేసులు పెట్టించుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈరోజు 99% కేసీఆర్తో లేరు అనేటువంటి ఒక సత్యాన్ని మీరు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఈరోజు పార్టీని నడపట్లేరు, బిజినెస్ చేస్తుండే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. బిజినెస్ చేస్తుండు, వ్యాపారం చేస్తుండు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అవతల పార్టీలో గెలిచినటువంటి వాళ్ళను అక్కువ సక్కువ ఇంకా కావాల్సి ఉంటే ఎక్కువ రేటు పెట్టి కొనుక్కుంటుండు తప్ప క్యాడర్ను, కార్యకర్తలను, పార్టీని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తలేడు అనేటువంటి విషయాన్ని. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత తనదేనని మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. గోదావరి కనిలో ఆయన ఇంటింటి ప్రచారంలో మాట్లాడారు. రామగుండం సమగ్ర అభివృద్ధి కోసం ఇండిపెండెంట్ గా బరిలో ఉన్నానని, వజ్రం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ గా, ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని తనదైన శైలిలో అభివృద్ధి పరిచామన్నారు. తన హయాంలోనే నియోజకవర్గానికి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు ఇంటింటికి నల్ల కలెక్షన్లు ఇప్పించానన్నారు. ఎవరు కరెక్ట్ క్యాండిడేట్ అతనికి ఎన్నుకోవాలని చెప్పడం జరిగింది. అదే ధర్మిల నాకెందుకు ఓటేయాలని కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో ఒక్క సిమెంట్ కూడా లేనప్పుడు 100% సిమెంట్ సవాలు. ఈ ప్రాంతంలో మంచినీటి సౌకర్యం లేనప్పుడు గోదావరి నుంచి మంచినీటి తీసుకొచ్చి ట్యాంకులు కట్టించి కట్టించి ఇంటిని తీయడం కాక 24 గంటలు నీళ్ళు చేస్తున్నారు. మొదటి వ్యక్తిగా రామోహన్ రెడ్డి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ హైదరాబాద్ తర్వాత ఆంధ్రప్రదేశ్ చేయడానికి రామోహన్ రెడ్డి. అదేవిధంగా ఇక్కడ ఎన్నో కాలువలు దుర్గంధం ఉండేవి, అవన్నీ డీప్ చేసి లైనింగ్ చేసి వాటిలో కూడా ఫ్లెరో సిమెంట్ డ్రైవేర్ పెట్టి వెలాసిటీ పెంచి వాసన లేకుండా, దోమలు లేకుండా, పండ్లు లేకుండా ఎరువులు చేసి కూడా సమర్థం. ఇవన్నీ కూడా వారికి మరొకసారి బిల్డింగ్స్, ఆఫీస్ బిల్డింగ్స్, మార్కెట్స్ ఇవన్నీ కట్టుకొని ఇక్కడ ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచి, అదేవిధంగా ఎక్స్పాన్షన్ కొత్త రోడ్లు వేసి, డబల్ రోడ్లు వేసి, వాటర్ లైన్ ఇచ్చి, కరెంట్ లైన్స్ తీసుకెళ్ళి ఆ ఏరియాస్ అన్ని అభివృద్ధి చేయడంలో కూడా చాలామంది ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. దాంతో చాలా పని ఉంది. ఇప్పుడు 5 ఏళ్ళలో అవి డ్రాప్ అయిపోతుంది. అవి పెరగాలి అంటే కంటిన్యూస్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అది వేరే వాళ్ళు చేయలేదు. అందుకని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే. ప్రచారంలో రామగుండం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్ ఠాగూర్. మంతనీలో నడి రోడ్డుపై నిల్చుంటాం, బీఆర్ఎస్ నేతలను వచ్చి చంపమనండి. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.
3 సార్లు గెలిచిన మంత్రి గంగుల రాష్ట్రంలోనే పెద్ద అవినీతి పరుడు. కమలాకర్ పై కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి ఆరోపణ. ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు తెలిపాలో చర్చిస్తున్నాం. మహబూబాబాద్ టీడీపీ ఎంపీ రామచంద్రరావు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.